బిజీ అని వస్తుంది? వా ఏంటి నసగడు, ఇప్పుడు కాల్ చేస్తాను. ఆగ్రా, నీకు మళ్ళీ కాల్ చేస్తా. హలో బేబీ. హలో బేబీ, ఏంటి బిజీ అని వస్తుంది? అమ్మతో మాట్లాడుతున్నా. అవునా, నీకు ఒక విషయం చెప్పనా? చెప్పు. మరి మరి ఏంటి? 2 hours లో నీ బర్త్డే. ఇంకా వాడి గురించి తెలిసిపోయింది అనుకున్నా. అవునా, థ్యాంక్ యూ నాకు గుర్తు చేసినందుకు. ఇంకేంటి, నాకు గిఫ్ట్ ఏం కొన్నావు? రేపు మార్నింగ్ నీకు సర్ప్రైజ్ ఉంటుంది. అబ్బా, మార్నింగ్ ఏం కాదు, నువ్వే నాకు 12 o'clock వచ్చి లైవ్ లో ఫస్ట్ విష్ చేయాలి. 12 o'clock? అవును, నువ్వు వస్తున్నావు, నాకు విష్ చేస్తున్నావు అంతే, లేదంటే బ్రేకప్. నేను వస్తున్నా. ఓయమ్మా, చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు తాగి గంతే. నమస్తే అన్నా. ఓహో, ఎలా ఉన్నావు? బాగున్నావా? లేదన్నా, నాకు పెళ్లి పెట్టుకున్నా నెక్స్ట్ మంత్. పెళ్ళా? ఏంద్రా బాయ్, కొత్త కూడా పెళ్లి చేసుకుంటున్నావు. కట్నం ఎంత తీసుకున్నావు? ఏదో 2 కోట్లు. ఏదో నీకుండే ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్తే మ్యారేజ్ గురించి. ఏముందిలే ఇంకా. మొదటి సంవత్సరం ఉంటది, మన ఎంబడి పడి తినిపిస్తుంది. 2వ సంవత్సరం అన్నము రెడీ చేసేస్తుంది, ఎప్పుడు వడ్డించానా అని అడుగుతుంది. 3వ సంవత్సరం ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నా, ఓకే, నేను వండేసా మీరు తినేయండి అంటాను. ఎడబోతున్నా, చాలా రోజుల తర్వాత కూర్చో. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. మరి 4వ సంవత్సరం ఫోన్ చేసి మీరు లేసారా లేదా, ఇంకా టీవీ ముంగల్నే కూర్చున్నారా రిమోట్ తీసుకొని, వండేసా తినేయండి, నేను ఆఫీస్ లో ఉన్నా, ఆఫీస్ పని మీద ఉన్నా అని చెప్తాను. రే ఏ బాబు అట్లా రాగరు ఆయన, ఫస్ట్ పెళ్ళి ఉంది. ఇంకా పెళ్లి వద్దు, ఏమీ వద్దు, నువ్వే కరెక్ట్ అన్నా. ఇంకో ఫుల్ బాటిల్ ఎప్పిరా. ఏమైందమ్మా అనురాధ, అంతగానో ఆలోచించేస్తున్నావు? మీరే కదా మేము అలా చెప్పారు, గడిచిన కాలం తిరిగి రాదని. గడిచిన కాలం తిరిగి రాదమ్మా, అందులో ఏమైంది ఇప్పుడు? నేను రోజు కాలేజ్కి వచ్చే టైం ఎందుకు వస్తుంది మ్యామ్? రోజు కాలేజ్కి వచ్చే టైం ఎందుకు వస్తుంది మ్యామ్? నాకు అర్థం కాలేదు సార్. రే ఏడ్రా మూర్తుండే, ఆయనకి ఎడిపోకుండా ఇటు ఎడిపోయిండ్రా. రే రుక్ష్కి ఎక్కడ పోయినరా మీ బాబాయ్? ఇదిగో ఇక్కడే ఉన్నాడుగా. ఒరే మూర్తుండే ఏం పెట్టుకోండి, నువ్వు ఇక్కడేం చెప్తున్నావు? పారప్పా. వాడికి మాటలు రావు, మాట పడిపోయింది. ఏమైంది? ఎందుకు? పెళ్లి క్యాన్సిల్ అయింది. ఎందుకు? మనోడు తాళి కట్టేటప్పుడు చేయడానికింది, తాగబోతా అనుకొని పెళ్లి కూతురు జంపు. అదృష్టవంతుడు రేడు. ఏందంకుడు అదృష్టవంతుడు, వీడికి 50 సంబంధాల తర్వాత ఇది ఒక్కటి ఓకే అయింది. ఎదవ అంకుల్ ఎదవా. ఇంకా నయం హనీమూన్ దేశం పోలి చంపి పడదప్పులా. మన దేశంలో మగాడికి రక్షణ లేకుండా పోయింది. గాంధీ గారు తప్పు చెప్పారు. మిడ్ నైట్ మెయిన్ రోడ్డు మీద ఆడది కాదు, మగాడు నిర్భయంగా నడవగలిగిన రోజున మన దేశానికి నిజమైన ఇండిపెండెన్స్ వచ్చినట్టు. కడుపుకి అన్నం తింటాడువా, గడ్డి తింటాడువా, బురదలో పంది పడుతున్నాడు, ఉపాధుతున్నావు. ఎందుకు రా అయ్యా? అసలు ఒక్క పెళ్లికే దిక్కు లేదు, 3 పెళ్లిళ్ళు నువ్వు ఎట చేసుకున్నావు అసలు? అది కాదు సార్, ఇంటికి దీపమే కదా సార్ వెళ్ళాలి అన్నారు. అవును, మా ఇల్లు చాలా పెద్దది సార్, అందులో పెద్ద పెద్ద గదులు 3 ఉన్నాయి సార్. ఒక దీపం ఏం సరిపోతుందని చెప్పి ఇంకో 2 దీపాలు తీసుకొచ్చి వెలిగించాను సార్. అందులో తప్పే ఉంది సార్. చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు.
ఇది 1 మంత్ వాడు ఓకేనా? ఒకవేళ కరిగిపోతే కరిగిపోదా? అస్సలు కరిగిపోదు. ఒకవేళ మింగేస్తే అస్సలు కరిగిపోదు. ఎలా? అస్సలు కరిగిపోదు. కిడ్నీలు రాలే కరిగిపోయి ఇదంతా అస్సలు కరిగిపోదు. నాకు పేషెంట్ ఉన్నాడు, చాలా బిజీగా ఉన్నాను, మా అడుగు చెప్తాడు, అన్ని చెప్తాడు ఓకేనా? నిన్నే నాది 1 మంత్ కోర్స్ అయింది అంకుల్, కానీ సడన్ గా మింగేశారు. ఈరోజు పొద్దున్నే డెలివరీ అయింది, ఇందాక కడుక్కొని తీసుకొచ్చాను. అది మీరు ఇప్పుడు మింగారే, అది అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది.